ఏం బండి కొనాలనుకుంటున్నావా? ఏ బండి? మన పల్సర్లోనా? ఓకే ఓకే. అరే బ్రో చెప్పాల్సింది కదా, నా దగ్గరికి నిన్ననే ఒక మంచి ఆఫర్ వచ్చింది. నీకు షేర్ చేసి మా వాళ్ళకి కూడా చెప్తా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వర్ధన్. మీరు చూస్తున్నారు వర్ధన్ రైడర్ ఛానల్. సో గాయ్స్, మీ అందరికైతే లాస్ట్లో ఒక విషయం అవుతుంది. అది పల్సర్ నుంచి నాకే మైండ్ పోతుంది అనమాట. అంత మంచి ఆఫర్ అయితే మనకు పల్సర్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. సో ఆ విషయం అయితే మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే 2025 N160 మోడల్ బజాజ్ అయితే చేసేద్దాం. పల్సర్ బైక్ అయితే రివ్యూ అయితే చేసేద్దాము. ఆ మ్యాటర్ ఏందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో మీరు అందరూ కూడా చాలా ఖుషి అవుతారు అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గాయ్స్, మనకు ఫస్ట్లీ చూసుకుంటే మనకైతే ఫస్ట్ బ్లాక్ కలర్ ఇచ్చారనమాట రివ్యూ కోసము. సో ఇది ఏంటంటే 2025 మోడలు. మనకి పాత N160 కూడా ఉంది, ఇది కూడా ఉంది. సో దీంట్లో మనకి చేంజెస్ ఏంటంటే, మనకి మెయిన్ చేంజ్ వచ్చేసి మనకి సీట్ అనమాట. సింగిల్ సీట్. మనకి పాత N160 మనకి స్ప్లిట్ సీట్తో వస్తుండే కదా, ఇదైతే మనకి సింగిల్ సీట్తో అయితే రావడం ఉందన్నమాట. సో సీట్ అయితే చాలా కుషన్, మంచిగా మెత్తగా ఉంది, కంఫర్ట్ ఉంది. ఎలాంటి ట్రాఫిక్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ దీని టైల్ ల్యాంప్ చూడొచ్చు, టైల్ ల్యాంప్ ఇట్లా ఉన్నది. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే కావు, ఇది బల్బ్ ఇండికేటర్స్ అనమాట. సో చూడొచ్చు మొత్తం 360 డిగ్రీస్లో. అండ్ ఫ్రంట్ నాకైతే పర్టికులర్గా ఈ ఫ్రంట్ అనేది సేమ్ MT-15 లెక్క ఉంటాయి, కానీ MT-15 నార్మల్ ఉంటుంది. ఈ ఐస్ అయితే బుల్ ఐస్ అగ్రెసివ్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇదైతే నాకు పర్టికులర్గా ఇదైతే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు బైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే N160 కదా మనకి ఇది. సో టెక్నికల్గా వచ్చేసి 164cc వస్తుంది అనమాట. సో మనకు పవర్ వచ్చేసి 16 PS ఆఫ్ పవర్ ఉంది. అండ్ 13 Nm ఆఫ్ టార్క్ అయితే ఇందులో మనకి లభిస్తుంది అనమాట. సో ఇది టార్క్ అంటే మనకి పవర్ మీద ఎక్కువ బేస్ అయ్యే మిషన్ కాబట్టి సో ఇనిషియల్ పికప్స్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. సో గేర్ బాక్స్ వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది. సో ఫస్ట్ గేర్ అయితే మనకి డౌన్ చేయాలన్నమాట, మిగతా 4 అప్ సైడ్ అయితే మనకి 4 గేర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే మన టెక్నికల్ ఆస్పెక్ట్స్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి కూడా మనకి 14 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే నార్మల్ 160cc బైక్ కాబట్టి మైలేజ్ కూడా ఎక్కువనే ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ వచ్చేసి మైలేజ్ అరౌండ్ 55 to 60 అని కంపెనీ క్లెయిమ్ అయితే చేశారనమాట. కానీ రియాలిటీలో మాత్రం అంత అయితే రాదని నేను అనుకుంటున్నా, బికాజ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ అవర్ స్టైల్స్. ఎందుకంటే మన స్టైల్స్, నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఫాస్ట్ నడుపుతాను, నాకు తక్కువ రావచ్చు మైలేజ్. మీరు స్లోగా నడుపుతారు అనుకోండి, మీకు ఎక్కువ రావచ్చు. సో అలా అయితే మనకి మైలేజ్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్తో అయితే మనకు వేరీ అవుతుంది అనమాట. సో N160లో మనకి మెయిన్ చేంజ్ వచ్చేసి లాస్ట్ జనరేషన్కి అండ్ 2025 N160కి మనకి ఏంటంటే, లాస్ట్ బైక్లో అందరు గమనిస్తే ఏంటంటే స్ప్లిట్ సీట్ వచ్చేది. ఇక్కడ మనకి స్ప్లిట్ సీట్ వచ్చేది కొంచెం, ఇది ఇలా వచ్చేసి ఆ స్ప్లిట్ సీట్ ఏంటంటే కొంచెం హైట్లో ఉండేది. సో అందరికి చాలామందికి ఏమైందంటే అది కొంచెం కూర్చోవడానికి కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అనేది వచ్చిందనమాట. సో అది పల్సర్ మైండ్లో పెట్టుకొని మనకి ఫుల్ ఫ్లాట్ సీట్ ఒకటే సీట్తోనైతే తీసుకొచ్చిందనమాట. కుషనింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ అయితే మెయిన్ చాలా చాలా నిజంగా బాగుంది. నేను పర్టికులర్గా రైడ్ చేశాను కాబట్టి నాకైతే నిజంగా ఈ బైక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో గైస్, మనం ఫస్ట్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 300 mm ABS రింగ్ గ్రెమికా క్యాలిపర్స్ అనేది వస్తుందన్నమాట. సో టైర్ ఇంచెస్ చూసుకుంటే ఇక్కడ మనకి 100/80 ఇంచ్ 17 ఇంచెస్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇది రోడ్ గ్రిప్ కూడా చాలా మంచిగా ఆఫర్ చేస్తుంది. అండ్ చూడొచ్చు మోటో గ్రిప్ వాళ్ళదన్నమాట, ఇది బ్రాండింగ్ మోటో గ్రిప్ టైర్స్ అనమాట ఇవి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో అయితే వస్తుందన్నమాట. ఇది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, మనకి ఇది చూడొచ్చు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇక్కడ ఉంది. మన గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అవుతుంది అనమాట. సో బైక్ వెయిట్ అయితే 147 kgs అవుతుంది ఉంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 230 mm డిస్క్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి టైర్ సెక్షన్ వచ్చేసి 130/70 17 ఇంచెస్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి బ్యాక్ సైడ్. ఇక్కడ దీని దగ్గరకు వచ్చేస్తే మనకి ఇది LED కన్సోల్ అనమాట. మొత్తము చూడొచ్చు LED కన్సోల్ ఇది మొత్తం.
మనకు దీంట్లో ఏబిఎస్, ఫ్యూల్ ఇంజెక్షను, ప్లస్ గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, టాకోమీటర్, దీంట్లో ట్రిప్స్ చేంజ్ చేసుకోవడానికి ట్రిప్స్ అండ్ మోడ్స్ కూడా ఉన్నాయి, రెయిన్, రోడ్ అలాంటి మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్యూల్ ఇండికేటరు, ఇవన్నీ టైము, సైడ్ స్టాండ్ అలర్ట్స్ మనకి ఇందులో అన్నీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు. సో గాయ్స్ ఇప్పుడు బండి ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినండి. ఆన్ చేస్తున్నా బండి అయితే చూడొచ్చు. చూసిరా బండి ఎగ్జాస్ట్ కూడా మస్తు ఉంది అసలు. సో ఇవైతే మనకి మిర్రర్స్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలానే మంచిగానే ఉంది. మరీ అంత అన్కంఫర్టబుల్గా లేకపోతే కనిపించకుండా అని అట్లయితే ఏం లేదు, బాగానే ఉంది, పర్లేదు, కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ కిల్స్ ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూలెంట్ కూడా ఇక్కడే ఉంది మనకి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి పల్సర్ 3D బ్రాండింగ్ అని అయితే రాసి ఉంది. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అని వస్తుంది అనమాట. నాకైతే పర్టికులర్గా అసలు ఏ బైక్లో కూడా ఇట్లా అనిపించలేదు. ఇట్లా ఒకటే ఫింగర్ చూడండి, దీంతో రన్ వస్తుంది, దీంతో రన్ వస్తుంది, దీంతో రన్ వస్తుంది, ఆఖరికి ఈ చిన్న వేలతో రన్ కూడా ఇట్లా వచ్చేస్తుంది చూడండి. అంత బాగుంది స్లిప్పర్ క్లచ్ నిజంగా. క్విక్ డౌన్ షిఫ్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి పాసింగ్ స్విచ్చెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు చూడండి పాసింగ్ స్విచ్చెస్. అండ్ ఇక్కడ మనం ఇది అక్కడ దాంట్లో చేసుకోవచ్చు, ట్రిప్ జీరోస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ట్రిప్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఉన్నాయి చూడండి, టర్న్ ఇండికేటర్స్. అండ్ ఒకసారి హారన్ సౌండ్ కూడా వినండి. హారన్ సౌండ్ చూసారు కదా ఎట్లుందో. మరి అంత అగ్రెసివ్గా అయితే ఏం లేదు. అండ్ నాకు ఇందులో పర్టికులర్గా ఏం మిస్ అవుతున్నా అంటే హజార్డ్స్ అయితే మిస్ అవుతున్నా అనమాట. ఇంత మంచి బండి ఇచ్చి ఒక హజార్డ్ స్విచ్ ఇవ్వలేదు. సో అదైతే నాకు కొంచెం స్లైట్లీ అది ఇంక్లూడ్ చేస్తే బాగుండేది అనిపించింది. సో నాకు ఆ హజార్డ్ ఇస్తే అనమాట నైట్ పూట మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అగ్రెసివ్ ఉంటుంది కదా ఫ్రంట్. ఆ ఇండికేటర్స్ కూడా మనకి హజార్డ్స్ ఇచ్చుంటే మాత్రం చాలా చాలా బాగుంటుండే అని అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూడొచ్చు ఎంత బాగుందో. పల్సర్ నిజంగా దే ఆర్ నెయిలింగ్ ఎవ్రీ బైక్. ఇచ్చేది చిన్న చిన్న అప్డేట్స్ అయినా కూడా అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా అండ్ బడ్జెట్లో వచ్చేలాగైతే ట్రై చేస్తుంది అనమాట. చూడొచ్చు మనకి ఇన్బిల్ట్ ఇవి స్టాండ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫుట్ పెక్స్ కూడా మరీ ఇలా బ్యాక్ సైడ్ కానీ మరీ ఫ్రంట్ సైడ్లో కాకుండా కరెక్ట్ డ్రైవర్ కాల్కి ఉండేటట్టుగా అయితే కరెక్ట్ ఉన్నాయి అనమాట. సో గైస్ చూసారు కదా N160 రివ్యూ అయితే ఇప్పుడు మనం చేసాము. ఈ బైక్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా పర్టికులర్గా 150 సెగ్మెంట్ సీసీలో ఆఫ్టర్ MT-15 తర్వాత నాకైతే ఈ బండి అయితే స్పెషల్గా చాలా చాలా బాగా నచ్చింది. సో ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అన్నా కదా, సో మనకి ఏంటంటే అభినందన్ బజాజ్ అనే అవుట్లెట్ షోరూమ్ ఉంటుంది కదండి, అన్ని షోరూమ్స్ లెక్కనే, అంటే పార్ట్నర్షిప్ తీసుకునే షోరూమ్స్. అందులో అభినందన్ బజాజ్ ఎక్స్క్లూజివ్లో మీరు ఎక్కడైనా టోలీ చౌకీ, అత్తాపూర్, సన్ సిటీ ఎక్కడైనా వెళ్ళి చూడండి, మీకు పల్సర్ 150 అండ్ పల్సర్ 125 కార్బన్ ఫైబర్ బైక్స్ మీద 3000 రూపీస్ ఆఫ్, డైరెక్ట్ ఆఫ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మంచి ఆఫర్ అని నేనైతే కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నాకైతే పర్టికులర్గా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఎవరు కూడా డైరెక్ట్ ఆఫర్స్ అయితే ఇవ్వరు కదా. సో అభినందన్ బజాజ్ వాళ్ళు అయితే మనకి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొని డైరెక్ట్ 3000 రూపీస్ అయితే మన ఎలాంటి బార్గెన్ కాకుండా 3000 రూపీస్ అయితే డైరెక్ట్ ఆఫర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అయితే మనకు సూన్ ఎండ్ అవ్వబోతుంది, మనకు ఎక్కువ టైం కూడా లేదు. సో ఎవరైనా పల్సర్ బైక్స్ 150 అండ్ పల్సర్ 125 కొనాలనుకుంటున్నారో ఇదే మంచి టైం. సో వెంటనే వెళ్ళి ఈ ఆఫర్ని అయితే గ్రాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ అండ్ బై బాయ్.